ఏంటి సిజరీన్ అయిందా? అదేంటి మిల్క్ రావట్లేదా? అదేంటి పాప అంతే వెయిట్ పుట్టిందా? అదేంటి కలర్ అంత తక్కువగా ఉంది? ఏంటి నైట్ అంతా ఏడుస్తున్నాడా? అదేంటి మిల్క్ సరిపోవట్లేదా? నువ్వు తినట్లేదా సరిగ్గా? అయ్యో కోల్డ్ వచ్చిందా? నువ్వు తలస్నానం చేసి తల సరిగ్గా తుడుచుకోలేదా? లేదంటే బయట ఏమైనా పడుకొని తిన్నావా? అయ్యో గ్యాస్ వస్తుంది, నువ్వేమైనా గ్యాస్ ఐటమ్స్ తిన్నావా? అదేంటి అలర్జీ లాగా అవుతుంది బాబుకి, నువ్వేమైనా పడుకొని తిన్నావా? సో ఆల్ ద ఆంటీస్ అవుట్ దేర్, ప్లీజ్ ఇలాంటివన్నీ అనకండి. ఆల్రెడీ న్యూ మమ్ అనేది చాలా స్ట్రెస్లో ఉంటుంది. మీ క్వశ్చన్స్ అన్నిటి వల్ల ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే మదర్ ఫీడింగ్ వల్ల కానీ మదర్ వల్ల కానీ బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫ్యాక్ట్ బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మదర్ వల్ల. అదే అండి రోగ నిరోధక